హీరో మహేష్ బాబు ఇవాళ ఈడీ విచారణ హాజరుపై సందిగ్ధత నెలకొంది. సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఇవాళ విచారణకు రావాలని గత నెలలోనే మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. ఆయన తరపున అడ్వకేట్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. సాయి సూర్య డెవలపర్స్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ 2 సార్లు నోటీసులు జారీ చేసింది. ప్రమోషన్ చేశారు సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ ని మహేష్ బాబు. మొత్తం 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నగదు రూపంలో 3.4 కోట్ల రూపాయలు, 2.5 కోట్ల రూపాయలను ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకున్నట్లు గుర్తించారు. దీనిపై మొదట ఏప్రిల్ 27 లేదా 28 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే సినిమా షూటింగ్ల వల్ల విచారణకు హాజరు కాలేనని మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. అలాగే తాను విచారణకు వచ్చేందుకు మరో తేదీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ ఇవాళ విచారణకు రావాలని సూచించింది. ఇవాళ కూడా మహేష్ బాబు విదేశాల్లో ఉండటంతో ఆయన రాకపై ఉత్కంఠ నెలకొంది. మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. తాజా సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హీరో మహేష్ బాబు మరొకసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు మరొకసారి ఈడీ కార్యాలయానికి హాజరు కావాలంటూ కూడా మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసు సర్వ్ చేశారు. గతంలో మనం చూసాం ఏప్రిల్ 28వ తారీఖున ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసు సర్వ్ చేశారు. అయితే అప్పుడు బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు కూడా తన చార్టెడ్ అకౌంట్ ని మహేష్ బాబు ఈడీ కార్యాలయానికి పంపించారు. అయితే మనం ఏప్రిల్ 16వ తారీఖున సాయి సూర్య డెవలప్మెంట్స్ సురానా గ్రూప్ సంబంధించినటువంటి సాయి సూర్య డెవలప్మెంట్స్ తో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున అటు క్యాష్తో పాటు మరోవైపు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. దీంతో పాటు సాయి సూర్య డెవలప్మెంట్స్కి ప్రమోషన్ చేసినటువంటి విషయంలో మహేష్ బాబు దాదాపు 5.9 కోట్లు తీసుకున్నట్లు కూడా ఈడీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. అయితే అది కొంత నగదు రూపంలో 2.5 కోట్లు, మరోవైపు క్యాష్ రూపంలో కొంత డబ్బును కూడా తీసుకున్నారు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు సంబంధించిన దానిపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. మహేష్ బాబుకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు మహేష్ బాబుకి నోటీసులు సర్వ్ చేశారు. గతంలో ఏప్రిల్ 16వ తారీఖున సురానా గ్రూప్ సంబంధించినటువంటి సాయి సూర్య డెవలప్మెంట్స్ కంపెనీపై దాదాపు 15 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేశారు. అయితే వీరు రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలో పెద్ద ఎత్తున సంబంధించినటువంటి డబ్బులు పెట్టుబడి తీసుకొని వారిని మోసం చేసిన నేపథ్యంలో ఈడీ అధికారులు గతంలోనే దీనిపై ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకున్నాం. ఆ తర్వాత ఇందులో ప్రమోషన్ చేయడం, మహేష్ బాబు ప్రమోషన్ చేయడం వల్లనే చాలా మంది బాధితులు డబ్బులు కట్టినట్టు కూడా సాయి సూర్య డెవలప్మెంట్స్ లో ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు కూడా బాధితులు అటు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత దీన్ని సిసిఎస్ పోలీస్ స్టేషన్ బదిలీ చేయడం, సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా మళ్ళీ అప్పట్లో ఈ కేసుని సిబిఐ అధికారులు కేసు నమోదు చేసుకోవడం, సిబిఐ అధికారులు సైతము అప్పట్లో సోదాలు చేసి కొంతమంది ఇందులో ఉన్నటువంటి సాయి సూర్య డెవలప్మెంట్స్ లో ఉన్నటువంటి సతీష్ కావచ్చు, నరేంద్ర కావచ్చు, వీరందరికి సంబంధించిన దాంట్లో కొంత ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఇక సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు కూడా ఇందులో మనీ లాండరింగ్ ఉల్లంఘన ఏమైనా జరిగిందా అన్న కోణంలో ఈడీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. 100 కోట్లు లెక్క చూపినటువంటి 100 కోట్లకు సంబంధించిన దాంట్లో పూర్తిగా ఈడీ అధికారులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు చేసే ప్రమోషన్ చేయడం వల్లనే దాదాపు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా 30 సెకండ్ల ఫ్యామిలీ తో పాటు ప్రమోషన్ చేసినప్పుడు 30 సెకండ్ల యాడ్ సంబంధించిన విషయంలో చాలా మంది పెట్టుబడి పెట్టినట్టు కూడా ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. కాబట్టి అందులో కాగానే మహేష్ బాబుకు నోటీస్ సర్వ్ చేశారు. మరి ఈ రోజు తన అడ్వకేట్ ని పంపిస్తారా, మరి చార్ట్ అకౌంట్ పంపిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబు విదేశాల్లో ఉన్నాడు, సమ్మర్ వెకేషన్స్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో, ఇటలీ, ఫ్రాన్స్ ఐరియా తిరుగుతున్నాడు. కాబట్టి ఈ రోజు మరొకసారి తన న్యాయవాది ద్వారా ఈడీ అధికారులకు సమాచారం అందించే అవకాశం ఉంది. థాంక్యూ సునీల్.